UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన ఓ హత్య కేసులో మాజీ ఎంపీ వైసీపీ నాయకుడు నందిగాం సురేష్ పేరు ఉంది. ఇప్పటికే ఆయనపై టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరులో పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనకు పీటీ వారెంట్ కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన ఓ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ పేరు ఉందంటూ తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో పీటీ వారెంట్ కూడా జారీ చేశారని అంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్న సురేష్ కి ఇది దెబ్బ మీద దెబ్బ అని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ 2020లో నాటి వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెన్షన్ నిలిపివేశారని, ఇంటి స్థలం ఇవ్వలేదని ఆరోపిస్తూ జగన్ను దూషించారు. దీంతో నందిగాం సురేష్ అనుచరులు ఆమె ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘర్షణల నేపథ్యంలో మరియమ్మపై దాడి జరిగిందని, ఆ దాడిలో ఆమె మరణించిందని ఆమె కుమారుడు తుళ్లూరు పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి అప్పుడే తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అతడు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ మర్డర్ కేసులో నందిగాం సురేష్ పేరు చేర్చినట్లు చెప్తున్నారు. ఇంకోవైపు వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు 2 రోజుల పాటు విచారణలో భాగంగా సుమారు 45 ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టారని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.